మోత ఇక మరి ముందుగాల మహాపత్రికను పట్టుకొని వచ్చిన. ఇక ఇంట్లో ఏముందయ్యా ఏంది ఏం కథ, ముందుగాల బండి కోళ్ళలాగా వచ్చింది. బండి కోళ్ళలాగా ఏమంటుంది, ముస్లింలను తొలగిస్తేనే బీసీ బిల్లుకు మద్దతు. ఏ వంక 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 అంటే ఏ వంక అనే ఏ వంక ఏ వంక ఏ వంక ఏ వంక ఏ వంక అంటే ఏ వంక అనే కాడికి వచ్చింది కథ. 10% ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు తీవ్ర అన్యాయం. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ బనకచర్లపై తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలి. రాజకీయాలకు అతీతంగా బనకచర్ల విషయంలో సీఎంకు అండగా ఉంటాం. తిట్టపోరా ఏదో అన్నట్టుగా గట్ల ఉంది ఇప్పుడు బండి కోయిలాగా కథ. ఇప్పుడు ముస్లింలను తొలగిస్తేనే బీసీ బిల్లుకు మద్దతు. ఇప్పుడు దీని మీద సోషల్ మీడియా ఏమై కూస్తుందంటే, మరి గుజరాత్లో మోదీ ఇలాకాలో మరి ముస్లింలు లేకుండా ఉన్నారా బీసీలు? అంటే ముస్లింలు కూడా బీసీల జాబితాలోనే ఉన్నారు కదా. మరి తెలంగాణలో ఈ కథ ఎందుకు? తెలంగాణలో మరి ఇవాళ ముస్లింలను మీరు తొలగించాలి, ముస్లింలను తీసేయాలి అంటే గుజరాత్కు ఓ న్యాయము, మోదీ ఇలాకాకు ఓ న్యాయము, ఇక్కడ తెలంగాణకు ఓ న్యాయమా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఒక్కసారి ముస్లింలను తొలగిస్తేనే బీసీ బిల్లుకు మద్దతు అని వీళ్ళు ఇప్పుడు ఈ వంక చూపిస్తారు. సర్కారేమో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళు ఉరుకులో పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏ వంక అంటే ఏ వంక అనేది ఇప్పుడు వీళ్ళు ఇది పెట్టుకున్నారు. ఇక ఒక్కసారి ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏందో ఇక ఇలా నిన్న ఇలా బీఆర్ఎస్ కోళ్ళాగలు కూడా బీసీ బిల్లు బీసీ రిజర్వేషను 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, న్యాయపరంగా పోవాలి, రేపు మళ్ళీ న్యాయ చిక్కులు ఎదురైతే అనేది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ముంగడేసుకొస్తారు. 6 నెలల లోపల అదంతా సవరించుకోవచ్చని కాంగ్రెస్ వాళ్ళు, సెప్టెంబర్ లోపే సర్పంచ్ ఎలక్షన్ జరగాలి, స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ అని ఇప్పుడు ఓ దిక్కు న్యాయస్థానం మొత్తం ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది. ఒక్కసారి మనం మరి బండి కోయిలాగా అన్న ముచ్చట మీద ఒక బీజేపీ కోయిలాగా లైన్లో తీసుకుందాం. ఏమంటాడు, ఏంది ఏం కథ, లేకపోతే ఒక కాంగ్రెస్ కోయిలాగానే లైన్లో తీసుకుందాం. హలో పిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర్, శనార్థి ఓ పిల్లగా మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఇప్పుడు ఇక మొత్తం బీసీల తోక పట్టుకొని తిరుగుతున్నాయి రాజకీయ పార్టీలు, లీడర్లు కూడా. అయితే ఇలా మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే, ముస్లింలను తొలగిస్తేనే బీసీ బిల్లుకు మద్దతు అని ఇప్పుడు బీజేపీ కోయిలాగా బండి ఎద్దు లెంకలు కొడుతుంది. బండి కోయిలాగా 10% ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు తీవ్ర అన్యాయం, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదేంది ముందుగాల మరి ఈ కథ ఏంది? మీరు ఇప్పుడు బీసీ బిల్లుకు మేము మద్దతు ఇవ్వాలంటే, మా మోదీ మెడలు ఉంచాలంటే, మా మోదీని బట్టేసి గుంజుకురావాలంటే, మెడకు బట్టేసి గుంజుకురావాలంటే ఆయన మేము ఒప్పియాలంటే ముందుగాల ముస్లింలను తొలగించాలి అనే కాడికి తీసుకొస్తుంది కథ. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తలేము అంటుంది. ఏం చెప్తావు బయటకు వెళ్ళావు?
ఆడలేక మధ్యలో తెరువులాగా బీజేపీ నాటకం ఆడుతా ఉంది. రిజర్వేషన్ల ద్రోహి, బీసీల ద్రోహులు వాళ్ళు. ఇవాళ బీసీలకు 42% తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ వాళ్ళు స్వాగతించకుండా, ఆమోదించకుండా ఇవాళ ముస్లింల పేరు మీద నాటకాలు చేస్తుంది. మరి ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది మీరే కదా, 10% నేననేది బీసీల నోట్లో మట్టి కొట్టింది మీరే కదా. మరి దానికి బీజేపీ ఎందుకు మాట్లాడదు? అది బీసీలో ఉన్నటువంటి 10% బీసీలదే కదా. అట్లా నేను అనేది ఏంటంటే బీజేపీ మొదటి నుంచి కూడా మండల్ కమిషన్ వ్యతిరేకించింది, రిజర్వేషన్లు వ్యతిరేకించింది. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది బీజేపీ మాత్రమే. ఇది యొక్క రిజర్వేషన్ల ద్వారా, కులగణన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి వస్తున్నటువంటి ప్రజాదరణ కావచ్చు, పేరు కావచ్చు, దీన్ని తప్పించుకోవడానికి జవాబు చెప్పలేక ఇవాళ బీజేపీ వైపు నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. 2018లో ఇవాళ నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ. అప్పుడు అందులో తీసుకొచ్చి కూడా మళ్ళీ రిజర్వేషన్ కల్పించకుండా 22% తీసుకొచ్చింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇవాళ 245A తొలగించి ఇవాళ గవర్నరు ఆర్డినెన్స్ ఇప్పించి రిజర్వేషన్లు ఇప్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తా ఉంది, రిజర్వేషన్ల కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది. దీన్ని వ్యతిరేకించే శక్తులు ఇవాళ అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్లా ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కూడా రేపు ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మెడలు వంచి రిజర్వేషన్లు 42% కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో సందేశం లేదు. 9th షెడ్యూల్లో చేర్చాల్సింది ఎవరు? ఇవాళ కేంద్రం. బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలి అని ఇప్పుడు బండెద్దు లెక్కలు కొడుతుంది. అంటే రాష్ట్రంలో 51% ఉన్న బీసీలకు 32% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 12% ఉన్న ముస్లింలకు మాత్రం 100కు 100 రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధం అవడం ఇదెక్కడి దుర్మార్గం అనేది ఇప్పుడు బండెద్దు అంటుంది. ఇప్పుడు ఆనాడు బీసీలకు ముస్లింలకు ఇచ్చిన దాంట్లో దూదేకులో ఉన్నటువంటి అట్టడుగు వీకర్ సెక్షన్ లో ఉన్నటువంటి బీసీ పేరు మీద ఉన్నటువంటి ముస్లింలకే ఇచ్చింది. అక్కడ ముస్లింలు ఓసీలు కాదు, వాళ్ళు కూడా పేదలే, వాళ్ళను కూడా బీసీలో చేర్చింది. కాబట్టి బీజేపీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకి కాబట్టి ఇవాళ దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముస్లింలు ఉంటే మేము ఏమంటే ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా, దేశ బిడ్డలు కాదా, వాళ్ళకు కూడా మనం హక్కులు ఆకాంక్షలు ఉంటాయి కదా. కాబట్టి బీసీల రిజర్వేషన్ తెలుసకుండా ముస్లింల సాఫ్ట్వేర్ తో తప్పించుకునే ఒక ప్రయత్నం, దొంగ నాటకాలు బీజేపీ చేస్తా ఉంది. కాబట్టి అంతే ఆడలేక మధ్యలో తెరువులాగా ఇవాళ బీజేపీ నాయకులు వివరిస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని అడ్డుకుంటే గనక, దీన్ని కుట్ర చేస్తే గనక సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది. మొత్తానికి మరి పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఈ రకంగా మన ఏఎన్ఎన్తో ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మార్నింగ్ న్యూస్లో శనార్థే ఉంటా. నమస్తే. ఇక తీన్మార్ మల్లన్నకు సిట్టు పిలుపు, ఫోన్ ట్యాప్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని సూచన. ఇక మల్లె అనగానే ఇక నిన్న మల్లె గురించి మాట్లాడుకునేది వింటే కానీ ఇక నాకు జర్రంత తీర్వాటం లేక నిన్న కథ అంతా జర్ర అటు ఇటు అయ్యింది. ఇక తీన్మార్ మల్లె గురించి కూడా మనం ఒకరిని లైన్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇక మరి ఇప్పుడు ఈ కోళ్ళ కూడా నిన్న మొన్న లేదో రాశాంగం మెడకేసుకొని అంత రాద్ధాంతం చేసిందనేది కూడా బయటకు వస్తుంది. కాబట్టి మరి
అసలు ఏంది ఏం కథ ఇక మరి ఎట్టెట్టయింది ఇలా పంచాయతీ ఎంత ఎట్టయింది ఒకసారి అరుచుకుందాం ఇలా పంచాయతీ మరి అయిపోయిందా ఇంకేమైనా మురుగుతుందా లోపల మసులుతుందా ఒక బీఆర్ఎస్ మహిళా నాయకురాల్ని లైన్లో తీసుకుందాము ఈమె ఏమంటది ఏం కథ అనేది ఒకసారి ఇందాం. హలో తల్లి శనార్థి, ఒక్కసారి మీ పేరు మీ ఊరు మీ హోదా ఏందో జర్రమ్మా నిన్ను ప్రేక్షకులు చెప్పమ్మా. నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు ఇలా. అన్న నా పేరు గుంటి మంజులారాణి, నేను చార్మినార్ మహిళా వైస్ ప్రెసిడెంట్ను. ఇప్పుడు బీసీ దానికి కూడా యూపీఎఫ్ దాంట్లో కూడా కో-కన్వీనర్. అయితే ఇక ఏమి లేదు తల్లి, మరి ఇప్పుడు తీర్మానం మళ్ళీ ఏమొచ్చినా బయటకు వచ్చింది. ఇప్పుడు వరుస మీద వరుస వచ్చింది కాబట్టి మరి ఎట సంగతి నిజమన మరి ఏదో పంచాయతీ అంటుండ్రి, ఏదో ఈయన ఏదో మాట్లాడినో అనేది ఈ అండ్రి, మళ్ళా ఆ కవితమ్మ అనుచరులు ఏదో దాడి చేసిరు అనేది. అసలు ఈ పంచాయతీ మరి ఒడిచిపోయిందా, తీర్మానం అయిందా, ఇంకా ఉన్నదా? అసలు ఆయన అది అన్నది అది తప్పే అంటలేడు కదా, ఒక ఊత పదము అని అంటుండు. ఎంతవరకు సబబు? ఊత పదము అది తెలంగాణ దాంట్లో ఊత పదము అంటుండు. తెలంగాణ మాండలికంలో అది ఊత పదం అంటుండా? ఊత పదము అంటుండు. అది ప్రతి మహిళకు, తెలంగాణ మహిళకు అంటే అంటారు కదా, కించపరిచినట్టే కదా అన్న. తెలంగాణ ఊత పదము అని అనడము అది అంటే తనది తన సమర్థించుకుంటుండు. ప్రభుత్వం కూడా దాన్ని ఇస్తలేరు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే అన్నారు కదా, ఆడవాళ్ళను కించపరచడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి వాళ్ళ నుంచే చెప్పిండు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం మాత్రము యాక్షన్ తీసుకుంటలేరు. వాళ్ళ ఇంటికి పోయినందుకు కూడా 5 రౌండ్లు వేసిండ్రన్న. పోయి జనాలు ఇప్పుడు మన చెల్లె తల్లి పిల్లలని అంటే ఊరుకుంటామా మనం? ఇంటికి పోవడము దాడి చేయడము అది సహజం. అది మనిషి కాబట్టి అది ఆగ్రహం ఆపుకోలేకపోయింది. పోయినందుకు కూడా వాళ్ళు ఏంటంటే అరాచకాలు ఎట్లయిపోయినాయి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాల్పులు అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. అక్కడ పోయినందుకు మహిళల మీద వాళ్ళ మీద 5 రౌండ్లు వేసిండ్రన్న. గాలిలో 5 రౌండ్లు కొట్టిండ్రు. అది ఎక్కడ వరకు తెలంగాణ సమాజం మార్పు అంటే ఇదేనా? మార్పు అంటే ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అసలు ఏం అర్థమైతే లేదు. అంటే మరి కోయాకు మరి భయం పుట్టుకున్నట్టుంది. అమ్మ ఇదేమో చేస్తట్టు వీళ్ళు అందరూ గుంపు కట్టుకొని గుమ్మాజకాయ గుంపు కట్టుకొని వచ్చిర్రు, వీళ్ళేమో చేస్తట్టే ఊర్రు అని మరి ఆడ అంటే ప్రాణానికి భయం వచ్చింది కాబట్టి మాట వినన్నా. చేసినందుకు వస్తే ఆయుధాలు పట్టుకొని రావాలి. ఆయుధాలు ఎవరైనా చేతిలో కనిపిస్తున్నాయా మీకు? ఎవరైనా చేతిలో ఆయుధాలు ఏమైనా ఉండి ఏమైనా ఉంటేనేమో అవును కరెక్టే, తన రక్షించుకోవడానికి గాలిలో గాల్పులు చూడండి. గన్ మ్యాన్ చేతులలో గన్, అది ఫోటో మీరు ప్రతి వీడియోలలో ఫొటోస్ అన్ని బయటకు వచ్చేసినాయి. గన్ మ్యాన్ ఆయన అంటే డైరెక్ట్ షూట్ చేయడానికి కూడా పెట్టిండు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. గాలిలోకి కూడా కాదు, మనిషికి ఎదురుకు గన్ మ్యాన్ పెడుతుండు. అసలు మల్లన్న మళ్ళా ముఖ్యమంత్రి దోరులో పోతుండా, అసలు వాడు మారడా? వాడు మారే ప్రసక్తి లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నో సార్లు వరకు బుద్ధి చెప్పడానికి మరి ఎందుకమ్మా మరి గిచ్చి పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? మరి ఏంది గందరగోళము? మరి ఇప్పుడు ఆయన ఏమనికి వస్తుంది కోళ్ళగా, నేను ఇప్పుడు బీసీలకు ముగ్దారిని, బీసీలకు నేను దాబడేదు లెక్క పనిచేస్తున్నా, బీసీలకు పెద్ద దిక్కుగా పనిచేస్తున్నా, బీసీ ఉద్యమాన్ని లేపుతా, ఇక ఆయన పడగొడతా అంటుండు. మరి లేపుతాడు ఆయన లేవట్టుకోనికనే చక్కగా లేదు. ఇప్పుడు వాడే లేవట్టుకోవాలి. ఇప్పుడు లేవట్టుకోనికనే వానికి చేత కాదు. ఉన్నడే ఇద్దత వాడు చాయ్కి పైసలు అడుక్కునేటోడు మా ఇజ్జత్ తీసేసినాడు 300 కాపులకు. వాడు చాయ్కి పైసలు అడుక్కున్నాడు అన్న. వాడేం లేపుతాడంటే ఎవరిని లేపుతాడంట. ఒక ఫోన్ కాల్ కు మెసేజ్ చేసి ఒక చాయ్కి పైసలు ఏమని చెప్పిండు. అట్లా మాట్లాడలే. రేపు మున్నూరు సంఘం వచ్చి మీ ఇంటికాడ కూర్చోరామా? మున్నూరు సంఘంలో నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను ఒక్కదాన్ని వలుకుతున్నా. నాకు అక్కడిక్కడ మాట్లాడడానికి రాదన్నా. అంతేనా? అంతేం కదా, నేను ముక్కు సుట్టుకుంటా. అది ఎవడైనా కథమే చేసేస్తాం. ఆ గొడ్డుకారం తిన్నాము, మల్లన్న కాలి మాటలేము. మాది ఏరియా తెలుసు కదా, చార్మినార్ నాది.
అమ్మోరి దండం పెడితే. చార్మినారు మేము ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడాలి. అడక్క మునూరు కాపులము అడక్క తినలేమన్నా మేము 10 మందికి పెట్టేటోళ్ళం అన్నదాతలం మేము. కానీ వాడేమో మా ఇజ్జత్ తీసిండు. వీడు బండి సంజయ్ అరవింద్ మునూరు కాపుల ఇజ్జత్ తీసేస్తుండన్నా. మహిళలను అనడం ఎంత వరకు సబబు? ఆ మల్లిగాడు బీసీ అంటుండన్నా. 2 ఏళ్ల నుంచి కాలు బల్బం కట్టుకుని తిరుగుతున్నాం మేము ఇంటింటికి. మళ్ళీ అప్పుడెక్కడ పోయిండు మల్లిగాడు? మల్లిగాడు అడగాలి కదా. ఈ రోజు రాజ్యాంగం రాసింది మనకు అంబేద్కర్ బాబు, ఆయన దళితుడు. ఆయన మళ్ళీ ఆ రాజ్యాంగం దళితుడు రాయకుండా ఓసీలే రాయాలి, దీన్ని బీసీలే రాయాలి అని ఉంది కదా. భారతదేశం అయితే నడుస్తుంది కదా అన్న ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే కదా. మళ్ళా గాంధీ ఎవరు? ఓసీయే కదా. గాంధీ కూడా మహాత్మా గాంధీ ఓసీయే కదా. మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చిండు ఓసీ దేవద్దని ఉండేదా. అంటే ఆయన ఏంటంటే ఎవరు ఏ కులానికి వాళ్ళే పనిచేయాలి అన్న ధోరణి తీసుకొని వచ్చాడు. బీసీలకు ఒక మహిళ వచ్చి ముందుకొచ్చి ఆమె దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మళ్ళీ ఈయన 42% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నట్టు ఈయన 33% కోసం మహిళల కోసం. మళ్ళీ మొన్న పోయి కూడా లెటర్ ఇచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. అసలు ఆ భాష నోరా లేకుంటే మన నోట్ల యాసిడ్ అన్న పోయాలనిపిస్తుంది కలిసినప్పుడు. మరి రాకపోగా మహిళా కమిషన్ కూడా మీరు మొర అయినట్టుర్రు, మరి ఆ డీజీపీ దాకా పోయినట్టుర్రు. మరి డీజీపీ ఏమని మహిళా కమిషన్ ఏమంటుంది? మహిళా కమిషన్ అయితే లెటరే తీసుకోలేదు అన్న. మాది మహిళలది లెటరే తీసుకోలేదు. కవితకు వచ్చినాక తీసుకొని అంటున్నాం. అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్రపూరితంగా పని చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు మహిళలు సామాన్య మహిళలు వచ్చినా గానీ తీసుకోమంటే ఆమె ఎందుకు మహిళా కమిషన్ ఖాళీ ఆమె ఏమంటారు కవితకు వస్తేనే తీసుకుంటా, కేసీఆర్ వస్తేనే పథకాలు ఇస్తా అనే ధోరణిని తీసుకొని వచ్చిండు తెలంగాణలో మన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన చేసేది చేత కాదు. వీళ్ళు రారు, మేము ప్రజలకి ఇవ్వం అంటే ఈ నలుగురు కోసమే అయ్యిండ్రు వాళ్ళు. కేటీఆర్, కేసీఆర్, కవితక్క, హరీష్. అమ్మా ఇప్పుడు ఊరు నిన్న మొన్న రామ సకదానంగా సన్నబువ్వ పండుగ చేసుకుర్రు. ఇక ఇప్పుడు మన రేషన్ కార్డు అట్లా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అట్లా పండుగ చేసుకుంటున్నారట. 10 ఏళ్ళ పొద్దు సంది మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదట. చేసుకున్న దరఖాస్తులు మురట్ల మూడుతున్నాయట చెత్తబుట్టల. మొత్తం వినండి, కొత్త రేషన్ కార్డు ఇస్తుండు సరే పాత దాంట్లోకి 30 నుంచి 40 లక్షల మందిని తీసేస్తుండు. ఈయన ఇచ్చేది 3 లక్షలు. ఇప్పుడు 90 లక్షలకించి 30 నుంచి 40 లక్షల మందిని ఏర్పారిస్తున్నాడు ఆయన ఇప్పుడు. అది లేకుంటే ఈ 3 లక్షలు అంటే మరి ఇప్పుడు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలా వద్దా? నిజమైన లబ్ధిదారులను కూడా 30 నుంచి 40 లక్షల మందిని తీసేస్తుండే. ఏదో 10 లక్షలో 5 లక్షలో 2 లక్షలో ఈయన చాలా చిత్తతో చూద్దండి. ఓన్లీ రెడ్డిలకు ఎట్లయితే మినిస్టర్లు పదవులు ఇచ్చుకుంటుండో, రాజ్యాంగ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చుకుంటుండో అట్లా ఇంట్లో కూడా చూస్తున్నాడు. ఇంట్లో కూడా రెడ్డిలను చూస్తున్నట్టున్నాడు. రేషన్ కార్డులలో కూడా రెడ్డిలకు ఇచ్చుకుంటున్నాడు ఇంట్లో కూడా. అంతే కదా. 30 నుంచి 40 లక్షలు తీసి 3 లక్షలు ఇస్తే ఏం లాభం అన్నా? ప్రజలకు అర్థమైతే లేదు. 30 నుంచి 40 లక్షల లబ్ధిదారులను తీసేస్తున్నాడు. 3 లక్షలు ఇస్తున్నాడు. అంటే ఎక్కడ వరకు ఇచ్చినట్టు ఈయన ముఖ్యమంత్రి. అసలు ఈ మళ్ళీ గాని మాత్రం కలిస్తే మాత్రం కోసి పారేస్తా అని చెప్పినన్న. నాలుకే కోసి పారేస్తా అని చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారు ముంగట. అమ్మా మల్లిగాంధీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మల్లిగాంధీ ఎట్లయినా బోనాలకు వస్తాడు ఇప్పుడు లాలరాజు బోనాలకు. మేము అప్పుడు వచ్చినప్పుడు నాలుగైనా కోసి పారేస్తాం అమ్మవారి ముంగట. అమ్మా మా లాలరాజు అమ్మవారి ముంగట కోసి పారేస్తాం రమ్మని చెప్పిన బిడ్డని. అంతే అని ఇచ్చట్లేదని ఒక మహిళను ఇంత మాటలు అనడం ఎంతవరకు సబబన్నా? అంటే ఇంకో మాట కూడా ఏమైందంటే మంజులమ్మ, ఇప్పుడు బీసీ అని కవితమ్మ ఇప్పుడు రాగానే తీస్తుంది. కానీ మరి ఆ 10 ఏళ్ల కాలంలో మరి అలా అయ్యనే అధికారంలో ఉండే మరి ఆయన బీసీలు ఎందుకు గడపలేదు, ఎందుకు యాదికి రాలేదు అనేది కూడా తెర మీదకి వస్తుంది. 50% టికెట్స్ ఇచ్చిండు బీసీలకు. ఒక మహిళ బీసీకి మేయర్ చేసిండు. ఇప్పుడు కూడా అదే కూర్చుంది మా బీసీ. అది కూడా మున్నూరు కాపీ. అది కూడా మా ఇజ్జత్ తీసేస్తుంది. అది ఏం పని బీకిందో అలా అయ్యని ముఖం చూసి మా బాపు కేసీఆర్ దానికి ఇచ్చిండు. అది ఇప్పుడు ఏం బీకుతుందో, అది ఎక్కడ ఉంటుందో, రాత్రికి ఎక్కడ ఉంటుందో, పొద్దున ఎక్కడ ఉంటుందో దానికి తెలియదు. ఒక మహిళ అని చెప్పేసి నేను కూడా అంటలేను ఆమెను. ఆమె ఎక్కడ ఉంటుందో మా బాపు కేసీఆర్ చేసింది.
ఇంత పెద్ద 1 కోటి మంది ప్రజలకు ఒక మహిళను చేసిండు ఆయన. బీసీఏ కదా, ఎంతో మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు చూడండి బీసీలా లేదా. బీసీకు మేము చెప్పుకోలేదు అన్నా, మేము చెప్పుకోలేదు మేము బీసీలకు చేస్తున్నాము, మేము ఓసీలకు చేస్తున్నాము, మేము ఎస్సీలకు. దళిత బంధు తెచ్చిండు ఎవరన్నా? దళిత బంధు ఎవరికి తెచ్చిండు? బీసీలకు ఎన్ని చేయలేదు? బీసీ బంధు ఇచ్చిండు బాపు కేసీఆర్. మళ్ళీ బీసీలకు చేసినట్టు కాదా ఇది? తెలియని వాళ్ళు, చరిత్ర తెలుసుకోని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే కాదు కదా. మేము చెప్పుకోలేదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 10 మందికి ఇచ్చి లక్ష మందికి ఇస్తున్నామంటున్నారు వీళ్ళు. అంటే కేసీఆర్ హయాంలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 కూడా గుంజుకొచ్చిండు అనేది కూడా మరి అంటుర్రుగా కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకన్నారే? కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడతారు, వాళ్ళకి నోటికి. బీజేపీ కోజాలు కూడా అంటున్నాయి. బీజేపీ కాంగ్రెస్ దొత్తులు, బీజేపీ కాంగ్రెస్ దొత్తులు, వాళ్ళు ఏ నోటికి వస్తే అది మాట్లాడతారు. బాపు కేసీఆర్ తెలంగాణను నంబర్ 1 చేసిండు కాబట్టి ముండా కొడుకులు వచ్చి నాటకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణను నంబర్ 1 కాదు కదా, ఇప్పుడు 0 కాడికి తీసుకొచ్చిండు. అప్పు దొరకలేవు, చెప్పులు ఎత్తుకపోతున్న దొంగతనం అన్న అని తననే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చరిత్రలో నిలబడిపోయిండు. ఈ రోజు ముఖ్యమంత్రి అంటే బండబుతులు, అంటే కేసీఆర్ తిడతాడు, అంటే కేసీఆర్ తుకుడలు చేసేస్తా అంటాడు, ఫామ్ హౌస్ లో చచ్చిపోతాడు. గిదా అన్న మరి మేము చేసింది ఏంది? 18 నెలల్లో మేము చేసింది ఏంది? 15 నెలల్లో నువ్వు చేసింది ఏంది? చర్చకు రారి అయితే మీరు కడంగా తిరుగుతుర్రాట. మరి చట్టసభలలో మాట్లాడుకునే ముచ్చట్లు బయట ఈ క్లబ్లు ఏంది, ఆ పబ్బులు ఏంది అని వాళ్ళకి వస్తున్నారు. ఆయనకు క్లబ్లు పబ్బులు ఇవే తెలుసు. ఆయన మేస్త్రి, గుంపు మేస్త్రి, ఆ లాంగ్వేజే మాట్లాడతాడు. ఏడైతే ఉన్నది మనోడు కూర్చుంటే బంతిలను కొనాకు కూర్చున్నా నీకు 2 ముక్కలు ఎక్కువ పడతాయి. నీ చేతిలో ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత నువ్వు ప్రజలకు మేలు చేయరా నాయనా అంటే ఇవన్నీ డొంక మాటలు మాట్లాడడం ఎందుకే? మనుషులకు ప్రజలకు చెయ్యి, నువ్వు 4 నిడిచేయమని చెప్తున్నా నేను. ఎన్నిసార్లు అదే చెప్తున్నా కదా, 4 నిడిచి ప్రజలను చూసుకోరా నాయన. 4 కోట్ల ప్రజలం మేము, ఎక్కడ పోవాలి మేము? ఇప్పుడు ఒక మహిళకు దిక్కులేదు. ఎమ్మెల్సీ ఉన్న మహిళకే కంచం మంచం అంటే ఈ రోజు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కంచం మంచం పంచుకుంటుండ్రా అని అడుగుతున్నా నేను. ఈ రోజు కాంగ్రెస్ లో ప్రతి ఒక్క మహిళ, మళ్ళా కొండ సురేఖ, మళ్ళా అంటే సీతక్క, ఈ పదవులు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కంచం మంచం పంచుకున్న వాళ్ళకే ఇస్తుండా ముఖ్యమంత్రి? ఇంకా అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? మళ్ళా నన్ను వాళ్ళని సస్పెండ్ ఎందుకు చేస్తలేరు? వాళ్ళు చెయ్యాలి కదా. ఎప్పుడో చేసిరు కదమ్మా, ఇంకెక్కడ దీని కథ. ఈయన దుకాణం ఎప్పుడో బంద్ పెట్టి ఎప్పుడో దుకాణం బంద్ పెట్టేస్తే ఆయన పదవిని కూడా బంద్ పెట్టాలి, తీసేయాలి కదా. ఎమ్మెల్సీ అని ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఆడు మామూలు అయినంటే ఈ పదవి బొంద పెడుతుంటాం కదా మేము పోయి. ఆడ ఎమ్మెల్సీయే కదా. అరే అన్న, న్యాయం అడుక్కోవడానికి పోతే ఒక ఉన్నత పదవి మీద ఉన్నాడు, ఒక 5 రౌండ్లు అది ఫైర్ ఎట్లా చేస్తాడన్నా? అది ఎక్కడి వరకు సబబు? ఇప్పటి వరకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళ గన్ మ్యాన్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? న్యాయం ఎక్కడున్నది ఇక్కడ? ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు మీకు మళ్ళా ముఖ్యమంత్రి భార్యను బిడ్డను ఒక 2 మాటలు అంటే 2 మహిళలను చూడకుండా అరెస్ట్ చేసి లోపటేపించిండు ముఖ్యమంత్రి. అనుచిత వ్యాఖ్యలను. ఈ రోజు ఉన్నత పదవి మీద ఉండి ఎమ్మెల్సీ ఆమె ఎమ్మెల్సీని పట్టుకొని మొత్తం ప్రెస్ అందరు చూడంగా అందరు కాదని ఖండిస్తున్నా గానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే ఇది రేవంత్ రెడ్డి ఇడిచిన గోలీ మల్లిగాడు, ఇది రేవంత్ రెడ్డి ఇడిచిన బాణం అని అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. అంటే బీసీలను మహిళలను 33% అంటుంది ఈమె, ఇక్కడనే అనగదొక్కాలి ఇట్లాంటి మాటలు మాట్లాడి అని అంటున్నారు. కానీ ఇది 100% ఇంకా దానికి 1000 రెట్లు పైకి ఎగసి పడుకుంటా లేస్తా అని చెప్పేసి ఆమె చెప్పింది. సరే ఇంకో మొత్తానికి మరి గుంటి మంజుల బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఈ రకంగా మన ఏఎన్ఎన్తో అంబాయి వెళ్ళబోసుకుంది. తల్లి ఉంటే శనార్థి. ఇక భర్తలు భద్రం, బీ కేర్ఫుల్. వామ్మో నీ దండం పెడితే నాయను. ఓరి పిల్లగాలు ఏడ తింటురో ఏడ వంతురో ఏం జరుగుతుందో జర పైలవాడరు. వామ్మో నీ దండం పెడితే తేడాలు వస్తే చంపేస్తున్న భార్యలు. మంచిగా జర కనిపెట్టుకొని తిరుగురి. తల్లిని పిల్లదమ్మే కాలం కాదనేది ఇగో ఇప్పుడు నిజం కాబోతున్నది. ఇటీవల కాలంలో వరుస ఘటనలు. ఉత్తరప్రదేశ్లో అధికంగా భర్తలను హత్య చేసిన భార్యలు. అమ్మో నీ దండం పెడితే గత 5 సంవత్సరాలలో 785 మంది భర్తల హతం. పెళ్ళాలు మొగాళ్ళని 7 కాడికి మొత్తం నుజ్జు చేస్తుర్రట.
ఎక్కువ శాతం ఇప్పుడు ఒకప్పుడేమో భర్తలు భార్యలు చంపిర్రు అనేది నడిచింది ట్రెండ్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏందయ్యా అంటే భర్తలనే భార్యలు పుటం పెడుతుర్రు, వధిస్తుర్రు, అర్ధాంతరంగా ఆగం చేస్తుర్రు. ఎట్లా ఏంది ఏం కథ అనేది ప్లాన్ చేసుకుంటుర్రు. 7 అడుగుల సంబంధం, సతీ అనసూయ వంటి ఎన్నో సినిమాలు భర్త కోసం భార్యలు చేసే పోరాటాలు, త్యాగాలు కనిపిస్తాయి. పురాణాలు రాముడు సీత వైవాహిక బంధ ఔన్నత్యానికి, సమాజ ఐక్యతకు చిహ్నంగా ఉంటారు. సోషల్ మీడియా యుగం వైపరీత్యాలు, అసమానతలు, కోరికలే గుర్రాలై పరిగెడుతున్న వేళ ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లాలో ఓ మహిళ కిరాయి కారుతో భర్తను గుద్ది చంపింది. నీ దండం పెడితే నాయనా. ఓ మహిళ సెల్ఫీ పేరుతో భర్తను నదీ వరకు తీసుకెళ్ళి తోసేసింది. నమ్మించి ఇలాంటి సంఘటనలు జరిగాక భర్తలు జర భద్రం అంటూ సింగిల్స్, డబల్స్ను హెచ్చరిస్తున్నారు. అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఇష్టం లేని పెళ్లి చేయడంతో కాపురం చేయలేక భర్తలను భార్యలు హత్య చేయడం రోజుకో చోట జరుగుతుంది. ఇలా ముఖ్యంగా ప్రధానమైన కారణం ఏందయ్యా అంటే భర్తలు జర భద్రం అంటే ఈడి దాకా ఈ సంసారం వచ్చిందంటే ముందుగాల అక్రమ సంబంధాలతోటి ఎక్కువ ఈ ఈ ఈ సంపుళ్ళు, ఈ హతమార్చుడు పక్కగా ప్లాన్ చేసుకొని ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి తెగబడి ఈ రకంగా మరి మహిళలు ఎక్కువ హత్యలు చేయడానికి ప్రధానమైన కారణము అక్రమ సంబంధాలు. ఇది పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు. ఇక నోట అంటే పర్వతనం. ఇక ఆయన పెళ్ళానికి ఈయన పెళ్ళానికి ఆయనే. ఇక ఈ రకంగా మొగడు ఎక్కడన్నా దేశాలు బయటిపోతే ఇక ఆమెకు ఇంకొక ఆయనే. లేదంటే ఏదన్నా ఒక ఆఫీసులలో పనిచేస్తుంటే ఇక ఇద్దరు ముఖం చూపులు కలుపుకొని రామసకదనంగా ఆహా అని అలా మునిగి తేలిపోతారు. మళ్ళీ కొత్త ప్రేమ పుట్టుకొస్తుంది. మొత్తానికి ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గుల జాగిడిసి దినదినబుద్ధిగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గుల జాగిడిసి దినదినబుద్ధిగా జారుతుండ్రో. ఇక ఒక ఆమె ఒక ఆయన ఇక ఒక ఆడ కూర్చొని ఇక వాళ్ళ ఇచ్చా రచ్చ వాళ్ళ కథ. ఇక కట్టుకున్న ఆమె ఎటో పాయ ఈ గోసిగాడు మాపడికి ఏడమండుకుంటూ ఈ బచ్చిగాడు అని ఇక ఆమె ఆరా తీసి మతలావు రాగుంచి ఉరికే వరకల్లే ఇద్దరు ఒక్కనే ఉంటారు. అరే వచ్చారా పాయరా అని ఇక ఈడంగా ఆడంగా ఈ వెనకంగా ప్రెస్ వాళ్ళని తీసుకుపోతుంది, పోలీసు వాళ్ళని కూడా తీసుకొని పోతుంది. అయ్యా నా అమ్మ కూడా నా ఇంటికి వస్తలేడు, ఏడవంటుండు, ఏడ తింటుండు, ఇంకేడా ఫలానా ఆమె కాడ. అయ్యా నా పెళ్ళం వస్తలేదు, అసలు నా పెళ్ళం సంగతి ఏంది, అద్దమ రాసేదాకా నా పెళ్ళం జాడ లేదు, పత్త లేదు, నా ఇంటి గడప దొక్కలేదు, ఏంది గందరగోళం అంటే ఇక ఆమె ఇంకొక ఆయనతో సోపతి. శంకర భగవంత ఏంది పాడైపోను. పనిచేసే ఆఫీసుల్లో నా పరిచయం, వాట్సాప్, ఫేస్బుక్, స్మార్ట్ ఫోన్ల మయం. ఈ ఫోన్లు పాడైపోను. ఈ ఫోన్లు కూడా ఈ పెద్ద ఫోన్లు సాట ఫోన్లు వచ్చి కూడా జనాలు అడ్డగోలిగా ఆ రకరకాల బొమ్మలు, ఆ రకరకాల కథలు అవి చూసుకుంటా, అందులో వీడియో కాల్ చేసుకుంటా, అందులో సోషల్ మీడియాలో వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, అదని ఇదని, ఎక్స్ అని, వై అని, ఇన్స్టా అని, ఇట్లా రకరకాలుగా ఇక ఒకరికొకరు వాళ్ళ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇట్లా కూడా ఈ రకంగా కూడా నడవంతరం బుద్ధులతోటి
అర్ధాంతరంగా ఆగమైపోతుర్రు. ఎట్లా ఎక్కువ ఈ ఆకర్షితులై ప్రేమ అని దోమ అని ఒకరికి పెళ్ళం ఉంటుంది, 2-3 పిల్లలు ఉంటారు. ఈయన వేషాల బట్టి ఇంకొక ఆమెకు లైన్ కలుపుతాడు. ఆమెకు 3 పిల్లలు ఉంటారు, మొగడు కన్నా కష్టం చేస్తాడు, ఇక ఈమెకు తిని ఉండలేక ఈమో వేషం వేస్తుంది. గిసవంటి కథలు. ఇక మరి ఇప్పటికైనా మగవాయిగాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి. మగవాయిగాళ్ళకు వచ్చింది కష్టం, భర్తలు జర భద్రం, బీ కేర్ఫుల్. తేడాలు వస్తే చంపేస్తున్న భార్యలు, పశలల్లా పరకలల్లా అక్రమ సంబంధాలల్లా ఇంకేంది ఇష్టం లేని పెళ్ళి. ఇక ఒకరు ఏం చేస్తారంటే అయ్యమ్మ ఒప్పుకోరు. ఏముంది దానికి, ఆడేం పని చేస్తాడు, వానికి వెనక లేదు ముందు లేదు, దీవు లేదు దిక్కు లేదు, వానికి ఏం సంపాదన ఉంది, ఏం ఆదాయం ఉంది, వానికి ఏమైనా సర్కారు నౌకరు ఉందా, లేకపోతే వానికి ఏమైనా వ్యాపారం ఉందా. ఇట్లా తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటా అంటే వద్దొద్దొద్దొద్దొద్దు, నీకు రామ సక్కదనంగా నువ్వు పట్టు మంచం మీద ఓలలాడే అత్తగారిని నీకు చూస్తా బిడ్డ అని ఇక ఆ ప్రేమించుని పక్కకు పెట్టి ఇక్కడ చేస్తే ఇక ఇక్కడంగా 4 రోజులకు ఈడ పెద్ద భాగవతమే. పరిచాదులు కొట్లాటలు, ఏం ఊకపోవుడు, ఇంటికాడ ఉండు, ఇంటికాడ ఉంటే మర్రవాడు, ఇక అక్కడికి వెళ్ళో కదా ఇక్కడికి వెళ్ళో కదా పెద్ద రాశాంగం. అంటే ఇట్లా రకరకాలుగా మొత్తానికి భర్తలను భార్యలు ఏ రకంగా ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక మరి గిట్ల చంపుతుర్రాట అయ్యా. తేడాలు వస్తే చంపేస్తుర్రాట. ఇక మరి పశలల్లా పరకలల్లా కూడా మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా మరి ఈ అక్రమ సంబంధాలకు దూరంగా ఉండుర్రి. ఆర్థిక లావాదేవీలు ఉంటే మీ భార్యతోటి భర్తతోటి భార్య లెక్కల విషయం కూడా ఇద్దరికి తెలిసే ఉండాలి. మొత్తానికి కలగలుపుగా పోయి సంసారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మరి మీరు ముందుకు సాగాలి. కానీ లేకపోతే ఏ ఒక్కరు ఇట్లా దారి తప్పినా కథం ఇంకా అయిపోయింది. ఆ సంసారం పాతాళ లోకంలో పడిపోయినట్టే. ఇంకెవరుండ్రు? దేశంలో పెరుగుతున్న పెళ్లిగాను యువత. అమ్మో, పెళ్ళి అంటేనే నాకు సిగ్గి పెళ్ళి అంటే సిగ్గి. మరి ఏడ ఉండదు సిగ్గి, ఓయోలో సిగ్గే ఉండదు. ఇచ్చారచ్చ నిజమైన సోషల్ మీడియాలో కూడా మోతమవుతున్నాయి. ఇక బాగానే కొంతమంది తెలుగులో ఏం చేస్తారు, ఓయోలో అయ్యో రామ ఆడు కిటికి కూడా పెట్టలేదు, వాని కథ పాడైపోను, ఆడేవాడు అలాగే వీడియో తీసి ఆడు ఓయో రూపాయలు పోతాడు, కనీసం కిటికీ కూడా పెట్టుకోడు. కిటికీ కూడా పెడతాను కూడా ఆయనకి గంత తొందర ఉంది అంటే ఆడేవాడు పల్వాకి ఆడు పాయో వీడియో తీసి అరే 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 అయ్యో రామ ఏంది అన్నీ నడువంతరం బుద్ధులు. అయితే ఇక పెళ్ళి కానీ యువత అంటే ఇప్పుడు పెళ్ళికి ఎక్కువ మొగ్గు చూపుతలేరు. ఎంజాయ్ తెలంగాణలో 47.5%, ఏపీలో 43.7% యుక్త వయసు పెళ్ళికి దూరం. పర్సోళ్ళు పెళ్ళిళ్ళకు దూరం అవుతున్నట. పెళ్ళి కంటే సంపాదన జీవిత లక్ష్యాలపైనే మోజు. పశ్చే ఎంత పని చేసివే పైసే పానవసుంటి చుట్టాన్ని పగ చేస్తుందట పైసా. ఇక మరి పైసకు ఎక్కువ మొగ్గు చూపుతుర్రట యువత పర్సోళ్ళు. నేనేం కావాలి, నేనేం చేయాలి రేపు రాబోయే రోజుల్లో అనేది మాత్రం తక్కువనే ఉంటుంది ఈ కథ. పట్టుదలతోటి రాబోయే రోజుల్లో నేను గమ్యాన్ని చేరుకోవాలి అనేటోళ్ళు మాత్రము తక్కువనే అయిపోతుర్రు. ఎందుకంటే అంత స్టార్టప్ వల్ల మయం. ఇలా కావాల్సింది ఎంజాయ్. ఇక రేవంత్ రెడ్డి ఇదే నా ఛాలెంజ్. సూర్యాపేట కోయిలాగా కనర్ కోయిలాగా కాంగ్రెస్ నుండి ఒక్కరిని కూడా అసెంబ్లీకి రానివ్వా, నల్గొండ నుండి ఒక్కడినే ఉన్నా, ఒక్కడి కూడా లేకుండా చేస్తా.
అమ్మా, మా ప్రభుత్వం హయాంలో పంచిన రేషన్ కార్డుల సంఖ్య 6,47,479. నిజమైతే వచ్చినోళ్ళ చెంప నేను పగలగొడతా, తప్పైతే నన్ను కొట్టండి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ రకంగా కషాయం అంతా కడుపులో ఉన్నది మాత్రం కక్కుతుండులా. కాంగ్రెస్ నుండి ఒక్కరిని కూడా నేను అసెంబ్లీకి గేటు కూడా దాకని ఉంటుండు. వచ్చే ఎలక్షన్లల్లో ఒక్కరిని కూడా నేను అసెంబ్లీ గేటు దాకని అని అంటుండు. నల్గొండ నుంచి నేను ఒక్కడినే ఉన్నా. నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను ఒక్కడినే గెలిచిన. రేపు ఒక్కరిని కూడా గెలవనియా అని కంకణం కట్టుకుంటూ జగదీష్ రెడ్డి. మరి ఈ కోయిలాగా పలుకుబడి పతారా అసలు ఏంది ఏం కథ అనేది కూడా మరి మనం అరుచుకోవాలి కదా. మరి ఏ బిర్రు ఎక్కడి కథ ఏంది? ఒక్కసారి లైన్లో తీసుకుందాం. నల్గొండ కోయిలాగలు ఎవరున్నాయి? గీ కోయిలాగా నల్లగొండదే ఓసారి అరుచుకుందాము. కళ్ళల్లో కారం జల్లి తుపాకీతో కాల్చి చంపారు. హైదరాబాద్లో పట్టపగలే దారుణం. ఏసీబీ వరకు మరో ఇరిగేషన్ పెద్ద చేప. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు నివాసంలో ఏసీబీ రైడ్స్. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణ. హైదరాబాదు, కరీంనగర్, జహీరాబాద్లో 10 చోట్ల అధికారుల సోదాలు. పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న ఏసీబీ ఆఫీసర్స్. రిటైర్డ్ అయ్యాక కూడా విధులు నిర్వహించిన మురళీధర్ రావు తన కుమారుడు బినామీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు సమాచారం. ఇంకో పెద్ద చేపట. ఏసీబీ వాళ్ళకు మరో ఇరిగేషన్ పెద్ద చేప మురళీధర్ రావు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిండు. ఇప్పటికి నిజమైన 2 కోయిలాగలు చూసినాం మనం. అది శ్రీధరు, మళ్ళీ పోతే హరిరామయ్య ఉండే కదా. ఇక ఈ పెద్ద మనిషి కూడా ఇప్పుడు ఆలతో వల్లే ఉన్నాడు. మంది సొమ్ములకు నోసి పుట్టిర్రు. మంది సొమ్ములు పందికొక్కులు లెక్క మెక్కుతందుకు ఇక వీళ్ళు గిట్లా నోసి పుట్టిర్రు. ఈ కోయిలాగా ఫోన్లు ఎత్తలేదు. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంతో పాటు హైదరాబాదు, కరీంనగర్, జహీరాబాద్లోని బంధువులు, సన్నిహిత ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందిన మురళీధర్ రావు పదవీ కాలాన్ని 13 ఏళ్ళు పొడిగించారు. ఈయనది ఇక మరి కథ అయిపోయినాక కూడా కొలువులో ఈయన పాసాంగం అయిపోయినాక కూడా మళ్ళీ ఇంకా 13 ఏళ్ళు ఈ సుధపూసను ఇగో ఈ రకంగా ఇరిగేషన్లో పెట్టుకుంటే ఇక కాళేశ్వరం కథల ఇక ఏమంటారు చూడు, మేడిగడ్డ మేడిపండు అయింది, అన్నారం కుంగిపోయింది, సుందిల్లా ఇక డేంజర్లో పడ్డది అన్నట్టే. ఇక ఈ కోయిలాగా కూడా ఇంట్లో
ప్రజల సొమ్ముకు ప్రజాధనాన్ని లూటి చేసి ఇక ఈ రకంగా పక్కదారి పోయి కోట్ల రూపాయలు కూడబెట్టుకుండా అనేది ఇక మరి ఏసీ వల్ల కంచబడ్డది. ఇక మరి కథ నడుస్తుంది. ఇక చూడాలి కోయిల కథ రేపు సంది ఇంక ఎట్లా ఉంటుంది ఏంది ఏం కథ అని ముందు చూద్దాం. వచ్చిండు రేవంత్ ఇచ్చిండు. 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు మా పోటీ రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో. మా పోటీ రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో. 10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దుతాం. జీనోమ్ వ్యాలీ తెలంగాణకే గుర్తింపును తీసుకొచ్చింది. సీఎం రేవంత్ హైకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీఎం. హైదరాబాదు షామీర్పేట జీనోమ్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హైకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు గుర్తింపు తెచ్చాయని సీఎం కొనియాడారు. సరే ఇక ఈ కథ ఇట్లా ఉంది. నమస్తే తెలంగాణ. బీసీ కోటా రాకుంటే కొట్లాటే. కోళ్ళగలన్నీ ఇప్పుడు వనగూడుతున్నాయి అన్నట్టు. కోటను ఎగ్గొట్టే కుట్రలు జస్టిస్ ఈశ్వరయ్య. దగా చేసింది కాంగ్రెసే. అదెక్కడిది? సిరికొండ మధుసూదనాచారి. దామాషా ప్రకారం ఇవ్వాలి చిరంజీవులు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలి వచ్చిన వారి చైతన్యం చూస్తుంటే తెలంగాణలో త్వరలోనే బీసీల రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తున్నది. బీసీలకు 42% కోటా సరిపోదు. జనాభా దామాషా ప్రకారం 60% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ కథ ఇట్లా ఉంది. కోయిలాగలు ఇప్పుడు బీసీల చుట్టూ అని ఇప్పుడు వామ్ము ఇక చూస్తున్నారు. కూల్ డ్రింకులో విషం ఇచ్చి కారుతో ఢీ కొట్టింది. కథ ఎల్లాకరి కథ ఇది. ఎట్లా రమ్మాలి పెళ్ళాల. 2 చోట్ల భర్తలను కడతీర్చిన మహిళలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గడ్డి మందు తాగించి భర్త హత్య. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో భర్తను చంపేందుకు కిలాడి స్కెచ్. కారుతో ఢీ కొట్టించి ప్రమాదంగా చిత్రీకరణ. ఒక కాంగ్రెస్ కోజా లైన్లోకి వచ్చింది ఎల్లాకర ముచ్చట. నమస్తే శనార్థే. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. అదే అన్న, మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. ఈ జగదీశ్వర్ రెడ్డి మరి తట్టుకుంటారే మీరు? అది కోండ్రాగా ఇప్పుడు ఫోన్ రీలుతుంది, లెంకరేస్తుంది, రంకెలేస్తుంది. అసలేరు కార్తీరా ముసలేదు లెంక లెక్క నీ దండం పెడితే మూత మోగిస్తుందట. రేపు నల్లగొండలో ఒక్కరిని కూడా గెలవనియ్యా, అసెంబ్లీ గేట్ కూడా దాకనియ్యనని ఏదో విమానం చేస్తుండు జగదీశ్వర్ రెడ్డి. సూర్యాపేట కోయిలాగా ఎట చేస్తారే? తట్టుకుంటారే అన్న? మొన్న మీరు చూసిర్రు, ఎవరు దాకలేదో మీరు చూసిర్రు. 12 అసెంబ్లీలకు సాగు తప్పి కన్నులొట్టపోయినట్టు ఆయన ఏదో అతి కొద్ది మెజార్టీ తోటి ఇదేంటి తప్ప 12 నియోజకవర్గ 11 నియోజకవర్గ కాంగ్రెస్ ఎదురు లేకుండా గెలిచినటువంటి పరిస్థితి. ఆయన ఏదో 2-3 వేల మెజార్టీ తోటి గెలిచి నేను మళ్ళా అంటే అది బీరాలు పలకడం తప్ప, ఏదో ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం తప్ప. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా అనుకోకుర్రి. వచ్చే తాపాకు నేను కాంగ్రెస్ వాళ్ళని ఒక్కరిని కూడా లేకుండా చేస్తా అంటుండు. ఎన్ని యుగదుంపుడు మాటలు, ఉత్తర కుమార ప్రగల్భాలతోటి అయ్యేది లేదు పోయేది లేదన్న ఒక ప్రెస్టేషన్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం తప్ప. మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న తిరుమలగిరిలో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ సంబంధించి విజయవంతమైనటువంటి సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు ఒక ఆత్మరక్షణలో పడి ఈ విధంగా తమ ఉనికి చాటుకోవడానికి ఏదో మాట్లాడు తప్ప గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు పరిస్థితి
ఇప్పుడు ఆ కోయిల కూడా గా మాటే అనుకొస్తుంది. మరి 10 ఏళ్లలో కేసీరావయ్య ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని కాంగ్రెస్ వాళ్ళు బొబ్బలు పెడుతుర్రు. మరి 6 లక్షల కోట్ల పైచిలకు ఇచ్చినాయి ఈ రేషన్ కార్డు కావా అని అంటుండు. ఏడిచ్చిర్రు ఇప్పుడు ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఇచ్చినాం అంటున్నానే, ఇచ్చినాం. ఇవ్వకపోతే ఇక మరి ఇచ్చినా నేను ఒకవేళ ఇవ్వకపోతే ఏంది ఇచ్చినా ఏంది అనేది కూడా ఆయన కూడా దానికి కూడా సై అంటుండు. ఇప్పుడు ఇచ్చి ఉంటే మరి లెక్కల ఆధారాలు, ఇప్పుడు ఇచ్చి ఉంటే లెక్కల ఆధారాలు చూపించాలి మొత్తం కూడా. ఇప్పుడు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రోజు రేషన్ కార్డుల కోసం కొన్ని లక్షల మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో అప్లై చేసుకుంటుంది. మీరు చూడట్లేరన్నా, మీకు అవపడుతుంది కదా. మరి నువ్వు ఇచ్చి ఉంటే మరి ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇవ్వకనే కదా ఇందిరమ్మ ఇల్లు కానీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అభ్యుదయుడు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు గాని, సన్న బియ్యం కార్యక్రమం గాని, మహిళలకు సంబంధించి 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి విద్యుత్, ఉచిత విద్యుత్ గాని, మరి మన రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల పెడుతున్న ఆదరణ చూసి ఓరవలేక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంతే అన్నా. మరి ఇప్పుడు మీ ఆయన అవపడతలేదా? ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ఈ సమస్యలు ఎందుకుంటాయి ఈ రోజు అన్ని కూడా? ఇప్పుడు నల్లగొండ జిల్లా సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే కదా. అక్కడ ఒక ఇల్లు ఇచ్చారా చెప్పానండి? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అక్కడ ఇచ్చారు నల్గొండ జిల్లాలో చూపివ్వనండి. ఈ రోజు ప్రజల్లో ఏంటంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజలకు పనిచేసేటువంటి పేద ప్రజల పక్షాన పనిచేసేటువంటి ప్రభుత్వంగా ప్రజలు ఈ రోజు ఆదరిస్తున్న సందర్భంలో ఒక విధమైనటువంటి ప్రెస్టేజ్ గురవుతూ మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. వాళ్ళు మాట్లాడడానికి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని కర్రు కాల్చి వాళ్ళ చూదురు. ఇప్పుడు ఎప్పుడో ఎలక్షన్ గురించి ఎందుకన్నా, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో నీ దమ్ము ధైర్యం చూపించాలి కదా. అంతేనా? టీఆర్ఎస్ నాయకులకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపు స్థానిక సంస్థలకు నల్లగొండ జిల్లాలో రేపు మీరేందో చూపించండి, కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. అయ్యా అప్పటిదాకెందుకు, ఇప్పుడే చూసుకుందాం అనే కాడికి ఉంది కథ. మా మంత్రులు కుమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 20 మంత్రులు ఉన్నారు. వీరి నాయకత్వంలో మేము అందరం కూడా నడుస్తాము జిల్లాలో. నడిచే పరిస్థితులు చూద్దాం పట్టరు, ఇప్పుడే చూద్దాం పట్టరా. ఎందుకు అప్పటిదాకా ఎందుకన్నా? అయ్యా అంతేగా అన్నా. అదే మేము చేసేది మేము చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసి మేము చెప్తాం. ఇప్పుడు మీరు చేసిందే చెప్పి 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మొత్తం దివాళా దించారు, అప్పుల పాలు చేసిరు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 12,000 కోట్ల రూపాయల సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని చెప్తే మీరు రాష్ట్రాన్ని మొత్తంగా దివాళా దించి అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. అయితే ఇక మొత్తానికి గిది ఇక మరి నకరకాయలు ముద్దు బిడ్డ ఈయన దైద రవీందరు ఇక సూర్యాపేట కోయిలాగా జగదీష్ రెడ్డి అన్ని ఉడత ఊపులే ఊపుతుండు అనే కాడికి తీసుకొస్తుండు కథ. ఉంటేనే శనార్థి. నమస్తే. ఇది కథ.